హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు అమలు కాబోతుంది, ఎప్పటి నుంచి దరఖాస్తు విడుదల చేసే అవకాశం ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం ఈ ఏడాదిలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి మహిళలకు ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉంటుందో వారందరికీ ఒక ఏడాదికి 18,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామనేది తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క పథకాన్ని ఈ ఏడాదిలో అమలు చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకం అనేది అమలు చేసినట్లయితే ఎవరికి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పేద మరియు మధ్యతరగతి చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన రైతులకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల వారి యొక్క సౌకర్యాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ పథకం కింద ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున మహిళల ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక ఏడాదికి మొత్తంగా 18,000 రూపాయలు మహిళలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందండి. ఏ కేటగిరీ మహిళలకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో భాగంగా 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3,300 కోట్లను వివిధ వర్గాల మహిళలకు కేటాయించినట్లయితే సమాచారం అండి. ముందుగా చూసుకున్నట్లయితే, బీసీ మహిళలకు 1,069 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. అదేవిధంగా మైనారిటీ మహిళలకు 83 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. ఈబీసీ మహిళలకు 629 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. మిగిలిన నిధులు ఎస్టీ మహిళలకు కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా 3,300 కోట్ల నిధులను వివిధ కేటగిరీ మహిళలకు వివిధ వర్గాలుగా విభజించి కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తారండి. మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే సమాచారం. సో ఒకసారి అయితే అర్హతలు ఏంటో చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా రాష్ట్రంలో స్థిర నివాసులై ఉండాలి అంటే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా రైతు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధికంగా ఆర్థిక సహాయం పొందిన వారు ఈ యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం. తక్కువ లబ్ధి ఎవరైతే పొంది ఉంటారో వారు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అంటే సమాచారం అండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అంటే సమాచారం. వీరు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 పెంచకూడదంటే సమాచారం. సో ప్రస్తుతానికి ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి రకమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను.
మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు ఆధార్ కార్డ్, అదేవిధంగా రేషన్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమవుతాయి అంటే సమాచారం అండి. ప్రస్తుతానికి ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి కావాల్సి ఉంటుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే అధికారిక వెబ్సైట్లో లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో లేదా మీ సేవల్లో ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఇందాక నేను చెప్పిన వాటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అదేవిధంగా దరఖాస్తు ఫామ్ తీసుకెళ్ళి మీరు ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆధార్, అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస ధృవీకరణ పత్రం, అదేవిధంగా రేషన్ కార్డు, ఈ రకమైన డాక్యుమెంట్స్తో మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఏడాదిలోనే ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.